వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. 33 జిల్లాల సమాచారంలో భాగంగా ఈరోజు మనం కరీంనగర్ జిల్లా సమాచారం చూద్దాం. సో కరీంనగర్ పాత పేరు ఇలగందుల. 1905 హిందూ వ్యతిరేక విధానాల్లో భాగంగా ఇక్కడ ఇలగందుల కోట అప్పుడు పరిపాలిస్తున్నటువంటి కరీముల్లా షా పేరు మీదుగా కరీంనగర్ అనే పేరు వచ్చింది. ఈ కరీంనగర్ 1952 టైంలో మున్సిపాలిటీగా ఉండేది. 2005లో మున్సిపల్ కార్పొరేషన్గా వృద్ధి చెందింది. ప్రజెంట్ కరీంనగర్లో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి కరీంనగర్, ఇంకొకటి హుజూరాబాద్. కరీంనగర్లో మండలాల సంఖ్య 16, 210 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే 276 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ కరీంనగర్కి ప్రజెంట్ కలెక్టర్గా శ్రీమతి ప్రమీల సత్పతి గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే కరీంనగర్ సిపిగా శ్రీ గౌస్ ఆలం గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ కరీంనగర్ పట్టణం అనేది మానేరు నది తీరాన ఉంది. కరీంనగర్ పట్టణం అనేది మానేరు నది తీరాన ఉంది. ఈ మానేరు అనేది గోదావరికి ఉపనది. ఇదే మానేరు నది మీద కేబుల్ బ్రిడ్జ్ని కూడా నిర్మించారు గత ప్రభుత్వం. అలాగే మనం చూసుకున్నట్టయితే మనకు కరీంనగర్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది LMD, లోయర్ మానేర్ డ్యామ్. ఈ లోయర్ మానేర్ డ్యామ్కే ప్రభుత్వం ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు లోయర్ మానేర్ డ్యామ్ అని పేరు పెట్టింది. ఈ జీవి సుధాకర్ రావు ఎవరు? 1985లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన లక్షట్టిపేట నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1985లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న టైంలో ఈ LMD ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు. ఈ జీవి సుధాకర్ రావే 1969 మార్చ్ 3వ తారీఖు జరిగినటువంటి తెలంగాణ తొలి బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చిన వ్యక్తులలో ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు ఒకరు, మరొకరు టి పురుషోత్తం రావు. ఈయన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే. ఇదే మానేర్ డ్యామ్ కింద 2 పార్కులు ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో. ఒకటి ఉజ్వాల పార్క్, మరొకటి రాజీవ్ జింకల పార్క్. ఈ ఉజ్వాల పార్క్ని చూసుకుంటున్నట్టయితే అప్పుడు ఉన్నటువంటి వెలిశాల జగపతిరావు గారు ఈ ఉజ్వాల పార్కులో 1000 ఔషధ మొక్కలు నాటించారు. ఆ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారంటే వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ నుంచి 1000 ఔషధ మొక్కలను తెప్పించి ఈ ఉజ్వాల పార్కులో నాటించారు. సో అలాగే మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లాలో తెలంగాణలో రెండవ అతిపెద్ద బస్టాండ్ అంబేద్కర్ బస్టాండ్ ఉంది. తెలంగాణలో 2వ అతిపెద్ద బస్టాండ్ అంబేద్కర్ బస్టాండ్ కరీంనగర్. మొదటిది MGBS, హైదరాబాద్లోని MGBS మహాత్మా గాంధీ బస్ స్టేషన్. అలాగే మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ బస్ స్టాండ్కి ఎదురుగానే ఆర్కియాలజీ మ్యూజియం ఉంది.
ఈ ఆర్కియాలజీ మ్యూజియంలో శాతవాహనులు, వేములవాడ చాళుక్యుల యొక్క శిల్పకళ ఏ విధంగా ఉండేదనేది, అలాగే వాళ్ళు వాడిన వస్తువులు, కత్తులు, కటారాలు అన్నీ ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ కరీంనగర్ జిల్లాలోనే కురిక్యాల శాసనం ఉంది. ఈ కురిక్యాల శాసనం అనేది గంగాధర మండలం కురిక్యాల అనే గ్రామంలో ఈ కురిక్యాల శాసనం ఉంది. ఎక్కడుంది? బొమ్మలగుట్ట పైన. ఈ బొమ్మలగుట్టనే బొమ్మలమ్మ గుట్ట అని కూడా అంటారు. ఈ బొమ్మలగుట్ట పైన ఈ కురిక్యాల శాసనం అనేది ఎవరు? జీనవల్లభుడు. ఈ జీనవల్లభుడు కురిక్యాల శాసనాన్ని బొమ్మలమ్మ గుట్ట పైన వేయించాడు. ఈ జీనవల్లభుడు ఎవరంటే, పంపకవి ఉన్నాడు కదా, ఈ పంపకవి వేములవాడ చాళుక్యులలో గొప్పవాడైనటువంటి రెండవ హరికేసరి యొక్క ఆస్థాన కవియే ఈ పంపకవి. ఈ పంపకవి యొక్క సోదరుడు జీనవల్లభుడు. ఈ పంపకవి చూసుకున్నట్టయితే పంపకవి యొక్క ప్రధాన రచనలు ఏంటి అంటే ఆది పురాణం, విక్రమార్జున విజయం. సో ఈ పంపకవి యొక్క రచనలు ఆది పురాణం, విక్రమార్జున విజయం. ఈ ఆది పురాణం ఎవరి గురించి రాశారంటే వృషభనాథుడు ఉన్నాడు కదా, జైనమత తీర్థాంకరుల్లో మొదటి తీర్థాంకరుడు వృషభనాథున్నే ఆదినాథుడు అని కూడా అంటారు. ఆ ఆదినాథుని పేరు మీదుగానే ఆది పురాణం అనేది రచించాడు. అలాగే విక్రమార్జున విజయంలో రెండవ హరికేసరి యొక్క విజయాలను గురించి ఈ విక్రమార్జున విజయంలో పంపకవి స్పష్టం చేశాడు, విజయాల గురించి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ జీనవల్లభుడు కూడా రెండవ హరికేసరి ఆస్థానంలో పనిచేశాడు. ఇదే జీనవల్లభుడు కురిక్యాలలో వేసినటువంటి ఈ కురిక్యాల శాసనం వల్లనే తెలుగుకు ప్రాచీన హోదా దక్కింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇది ఒక కంద పద్య శాసనం. ఈ కురిక్యాల శాసనం వల్లనే తెలుగుకు ప్రాచీన హోదా అనేది లభించింది. ఇక్కడ ఈ కురిక్యాల శాసనం బొమ్మలమ్మ గుట్ట పైన ఉంది కదా, బొమ్మలమ్మ గుట్ట పైన ఏకచక్రేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని చెక్కించడం జరిగింది. ఈ ఏకచక్రేశ్వరి అమ్మవారే జైనమత కులదైవంగా ఉంది. సో దీన్ని చూస్తుంటే కరీంనగర్ జైనమత కేంద్రంగా ఒకప్పుడు విలసిల్లిందని మనకు ఇక్కడ ఈ కురిక్యాల శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇదే కరీంనగర్ జిల్లాలో ఒక గొప్ప వ్యక్తి, సో 1980లో పైడి జైరాజ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1980లో పైడి జయరాజ్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది వచ్చింది. సో మనం చూసుకున్నట్టయితే ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఇది సినీ రంగంలో అత్యున్నత అవార్డు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఈ పైడి జయరాజ్కి 1980లో వచ్చింది. దాని తర్వాత మనకు తెలుసు అక్కినేని నాగేశ్వరరావు కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, రజనీకాంత్ కానీ వీరందరికీ వచ్చింది. సో ఫస్ట్ 1913లో ఫస్ట్ ఇండియా ఫిలింగా రాజా హరిశ్చంద్ర, ఫస్ట్ తెలుగు మూవీ ఏంటిది? రాజా హరిశ్చంద్ర. అందుకనే నేను ఫాదర్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్ అని అంటారు. తెలుగులో ఫస్ట్ మూవీ భీష్మ ప్రతిజ్ఞ. సో ఇలా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి అనవేరి ప్రభాకర్ రావు.
ఈ అనబేరి ప్రభాకర్ రావుది పోలంపల్లి విలేజ్, తిమ్మాపూర్ మండల్. ఈయన తన తండ్రి అయినటువంటి అనబేరి వెంకటేశ్వరరావుకి వ్యతిరేకంగా పోరాడతాడు. తల్లి పేరు రాధాబాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ అనబేరి ప్రభాకర్ రావు యొక్క స్టాచ్యూని 1994 జనవరి 12న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కరీంనగర్ వెంకటేశ్వర టెంపుల్ ఎదురుగా ఈ అనబేరి ప్రభాకర్ రావు యొక్క స్టాచ్యూని ఈ వెంకటేశ్వర టెంపుల్ ముందు ప్రతిష్ఠించారు. ఎప్పుడు? 1994 జనవరి 12న అనబేరి ప్రభాకర్ యొక్క విగ్రహాన్ని వెంకటేశ్వర టెంపుల్ ముంగట ప్రతిష్ఠించారు. అలాగే 2012లో అక్టోబర్ 22న హుస్నాబాద్లో సిహెచ్ విద్యాసాగర్ రావు, బీజేపీ లీడర్ అయినటువంటి సిహెచ్ విద్యాసాగర్ రావు గారు 2012 అక్టోబర్ 2న హుస్నాబాద్లో మరొక విగ్రహం అనబేరి ప్రభాకర్ రావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అసలు ఈ అనబేరి ప్రభాకర్ రావు యొక్క గొప్పతనం ఏంటిది? తన తండ్రికి వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు. దేని గురించి? ప్రజలను ఈ జమీందార్ వ్యవస్థలో మగ్గిపోతున్నటువంటి ప్రజలకు సపోర్టుగా ఉండి తన తండ్రికే వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి అనబేరి ప్రభాకర్ రావు. దీన్ని చూసినటువంటి నిజాములు మరియు తన తండ్రి అయిన వెంకటేశ్వరరావు కుట్రపన్ని హుస్నాబాద్ అడవుల్లో అనబేరి ప్రభాకర్ రావుని హత్య చేయించారు. సో వీరోచిత పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం. సో అందువల్లనే తన యొక్క స్టాచ్యూస్ ని 1994 జనవరి 12 నాడు కరీంనగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా అప్పటి సీఎం అయినటువంటి కోట్ల విజయ్ భాస్కర్ రావు గారు 2012 అక్టోబర్ 22న హుస్నాబాద్లో సిహెచ్ విద్యాసాగర్ రావు గారు తన వీరోచిత పోరాటానికి గుర్తుగా ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు. సో మనం అలాగే చూసుకున్నట్టయితే కరీంనగర్ అనేది దేనికి ఫేమస్? కరీంనగర్ అనేది సిల్వర్ ఫిలిగ్రీ. కరీంనగర్ అనేది సిల్వర్ ఫిలిగ్రీకి ఫేమస్. సో సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఏంటిది? దీన్నే తెలుగులో వెండి నగీషి పనులు అంటారు. అంటే ఒక వెండిని తీసుకొని దాన్ని సన్నటి తీగలుగా చేసి వివిధ కళారూపాలని ఈ వెండి ద్వారా చేయడమే ఈ సిల్వర్ ఫిలిగ్రీ యొక్క గొప్పతనం. ఏమేమి చేస్తారు ఇందులో? నంది కానీ, నెమలి విగ్రహం, చార్మినార్ ఇలాంటి విగ్రహాలను వెండి తీగలతో తయారు చేయడం అనేది ఈ సిల్వర్ ఫిలిగ్రీ యొక్క గొప్పతనం. దీన్ని బాగా ప్రాచుర్యం చేసింది ఎవరంటే కడార్ల రామయ్య. అలాగే మనం చూసినట్టయితే ఈ సిల్వర్ ఫిలిగ్రీ 2023 సెప్టెంబర్లో జరిగినటువంటి G20 సమ్మిట్ 200 అశోక చక్ర బ్యాజెస్ ని సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ తో ఈ అశోక చక్ర బ్యాజెస్ ని తయారు చేయించి ఈ సబ్మిట్కి వచ్చినటువంటి ప్రతినిధులకు ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే 2025 అక్టోబర్ మంత్లో జరిగినటువంటి 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ నోట సిల్వర్ ఫిలిగ్రీ యొక్క మాట వచ్చింది. మనం చూసుకున్నట్టయితే ఇదే కరీంనగర్ దేనికి ఫేమస్? ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రానైట్స్ కూడా ఫేమస్. అందుకనే ఈ కరీంనగర్ని గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణ అని కూడా అంటారు. ప్రస్తుతం సుమారుగా ఒక 200 పైగానే ఈ కరీంనగర్లో గ్రానైట్స్ ఫ్యాక్టరీస్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ బావుపేట్, దీన్నే బావుసాయిపేట అని కూడా అంటారు. అలాగే ఎలగందుల, ఈ చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో చాలా వరకు గ్రానైట్ ఫ్యాక్టరీస్ కానీ గ్రానైట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి
ఇది ఈ తెలంగాణలోని ఈ కరీంనగర్ని గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణ అని కూడా అంటారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇదే కరీంనగర్లో కమాన్ ఉంది. ఈ కమాన్ని ఎప్పుడు నిర్మించారు? 1936. అప్పుడు ఉన్నటువంటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క రజతోత్సవ సంబరాలలో భాగంగా 1936లో ఈ కమాన్ని నిర్మించారు. అంటే 1911లో 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పట్టాభిషిక్తుడైతాడు. సో అంటే 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ. సో 1936 సిల్వర్ జూబ్లీ జరుపుకుంటాడు. దానికి గుర్తుగానే కరీంనగర్లోని కమాన్ని నిర్మించారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇదే కరీంనగర్ నడిబొడ్డున క్లాక్ టవర్ ఉంది. ఈ క్లాక్ టవర్ని ఎప్పుడు నిర్మించారు? 1928 అంటే 7వ నిజాం యొక్క కాలం. ఎప్పుడు? 1911 నుండి 1948 ఆపరేషన్ పోలో వరకు ఉన్న నిజాం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ 1928లో ఈ క్లాక్ టవర్ని ఎవరు నిర్మించారంటే బ్రిటిష్ కలెక్టర్ అయినటువంటి హంటర్. 1928లో ఈ కరీంనగర్ లోని క్లాక్ టవర్ ని నిర్మించడం జరిగింది. ఈ క్లాక్ టవర్ కి 4 వైపులా పెద్ద పెద్ద గడియారాలు ఉంటాయి. ఈ గడియారాలు 4 దిక్కుల 4 గడియారాలు ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ క్లాక్ టవర్ అనేది ఒక ఫేమస్ సర్కిల్ గా పేరు పొందింది, కరీంనగర్ క్లాక్ టవర్. సో మనం అలాగే ఇంకోటి చూసుకున్నట్టయితే ఇదే కరీంనగర్ లో అంబేద్కర్ స్టేడియం కూడా ఉంది. సో అంటే కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే అంబేద్కర్ బస్టాండ్ కానీ, అంబేద్కర్ స్టేడియం కానీ, ప్రాముఖ్యత కలిగినటువంటి మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఏంటి మనం చూసుకున్నట్టయితే పిమ్స్ కావచ్చు, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నగ్నూరు, అలాగే చెల్మేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, ఇక్కడనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావచ్చు. సో ఇవన్నీ ప్రఖ్యాతగాంచాయి. సో మనం చూసుకున్నట్టయితే అలాగే ఇదే కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద జాతర శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర ఎక్కడ జరుగుతుంది? సీతారామచంద్ర స్వామి జాతర ఇది ఇల్లంతకుంట మండలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి జాతర జరుగుతుంది. ఇదే కరీంనగర్ జిల్లాలో జరిగేటువంటి ప్రముఖ ఉర్సు ఏంటిదంటే బిజ్గిర్ షరీఫ్ ఉర్సు. బిజ్గిర్ షరీఫ్ ఉర్సు. ఈ బిజ్గిర్ షరీఫ్ ఉర్సు ఏ మండలంలో అంటే జమ్మికుంట మండల్ బిజ్గిర్లో జరుగుతుంది ఈ బిజ్గిర్ షరీఫ్ అనే ఉర్సు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇదే కరీంనగర్లో మనకి ఏమేమి ఉంది? ఎలగందుల కోట, అలాగే దోమినార్ మసీద్. ఈ 2 అద్భుతమైన ప్రదేశాలు ఇవి, ఎలగందుల కోట అలాగే దోమినార్ మసీద్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ఎలగందులలో. అలాగే మనం చూసుకున్నట్టయితే అంతకుముందు పాత కరీంనగర్ జిల్లాలో చాలా వరకు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఎప్పుడైతే జిల్లాల పునర్విభజనలో భాగంగా కరీంనగర్ నుంచి ఏమేమి విడిపోయాయి? కరీంనగర్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి. సో మనం చూసుకున్నట్టయితే దేవుళ్ళ పేరు మీదుగా తెలంగాణలో 4 జిల్లాలు ఏర్పడ్డాయి. ఏంటి? ఒకటి రాజన్న సిరిసిల్ల, వేములవాడ రాజేశ్వర స్వామి పేరు మీదుగా రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల, అలంపూర్ జోగులాంబ అమ్మవారి పేరు మీదుగా జోగులాంబ గద్వాల, యాదాద్రి నరసింహస్వామి పేరు మీదుగా యాదాద్రి భువనగిరి. అలాగే ఇంకొకటి ఏంటిది? భద్రాద్రి కొత్తగూడెం. మనం చూసుకున్నట్టయితే ఇదే కరీంనగర్ లో ఇంకా పర్యాటక ప్రదేశాలు ఏంటి అంటే నగ్నూర్ కోట కావచ్చు, ఇక్కడ ములంగూరు కోట కావచ్చు, అక్కడే ఉన్నటువంటి దూద్ బావి కావచ్చు, ఇవన్నీ పర్యాటక ప్రదేశాలే. మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఒకటి.
కేఎంసి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అవి ఏంటి ఏంటి అంటే, ఒకటి హుజూరాబాద్ మున్సిపాలిటీ, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి. మనం చూసుకున్నట్టయితే ఇదే కరీంనగర్ నుండి వచ్చినటువంటి ప్రముఖమైన వ్యక్తి ప్రొఫెసర్ జి రామరెడ్డి. ఈ ప్రొఫెసర్ జి రామరెడ్డినే ఫాదర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని అంటారు. అంటే దూర విద్య పితామహుడని ప్రొఫెసర్ జి రామరెడ్డిని పిలుస్తారు. ఎందుకు? ఇతను దేశంలోనే మొట్టమొదటి దూర విద్యా కేంద్రమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఓయూ అంటాం, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని హైదరాబాద్లో స్థాపించాడు 1982లో. అందుకనే ఈ ప్రొఫెసర్ జి రామరెడ్డినే ఫాదర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. మనం చూసుకున్నట్టయితే ఇదే ప్రొఫెసర్ జి రామరెడ్డి పేరు మీదుగానే ఓయూలో, అంటే ఇక్కడ తార్నాకలో మరో యూనివర్సిటీ వచ్చింది, అదే పిజిఆర్ఆర్ సిడిఈ. అంటే ఏంటి? ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనే యూనివర్సిటీ కూడా ఈ తార్నాకలో స్థాపించారు. ఈ ప్రొఫెసర్ జి రామరెడ్డి మన కరీంనగర్ వాసి. అలాగే మరొక ప్రముఖ వ్యక్తి ఎవరు? బిఎస్ నారాయణ్. కరీంనగర్ జిల్లా నుంచి ప్రముఖ ఫిలిం డైరెక్టర్. ఎవరు? బిఎస్ నారాయణ. ఇతని యొక్క మూవీ పేరు ఏమిటి? నిమజ్జనం. ఇతను తీసినటువంటి మూవీ పేరు నిమజ్జనం. ఈ బిఎస్ నారాయణ అనేది కరీంనగర్, ఇతను తీసినటువంటి మూవీ పేరు నిమజ్జనం. అలాగే మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో అత్యధిక జోగిని వ్యవస్థ కలిగిన జిల్లా కరీంనగర్ జిల్లా. అలాగే దేవదాసి వ్యవస్థ కలిగిన జిల్లా కూడా కరీంనగర్. కరీంనగర్లో ఎక్కువగా ఉండేది. ఖమ్మంలో అసలు జోగిని వ్యవస్థ లేని జిల్లా ఏదంటే అది ఖమ్మమే. తెలంగాణలో జోగిని వ్యవస్థ లేని జిల్లా ఖమ్మం జిల్లా. అత్యధిక జోగిని వ్యవస్థ గల జిల్లా కరీంనగర్, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్పుడు. సో మనం అలాగే చూసుకున్నట్టయితే తెలంగాణ నుండి, అందులో కరీంనగర్ నుండి మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రసమై బాలకిషన్. ఈ రసమై బాలకిషన్ ఎప్పుడు 2002 సెప్టెంబర్ 30న ధూమ్ధామ్ వేదికను స్థాపించారు. ఈ ధూమ్ధామ్ మొదటి ధూమ్ధామ్ కామారెడ్డిలో జరిగింది. ఈయన తెలంగాణ వచ్చిన తర్వాత, అంటే 2014 జూన్ 2 తర్వాత ఎలక్షన్ జరిగాయి కదా, అందులో మానకొండూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎవరు? రసమై బాలకిషన్. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో రసమై బాలకిషన్ పై డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. మనం చూసుకున్నట్టయితే ఈ రసమై బాలకిషన్ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చైర్మన్ గా కూడా పనిచేసిన వ్యక్తి రసమయ బాలకిషన్. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఈ 2025లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ గారు, కరీంనగర్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా బండి సంజయ్ కుమార్ గారు విధులు నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ కుమార్ గారు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్
సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఎవరు? కరీంనగర్ ప్రస్తుత ఎంపీ అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారు. కరీంనగర్ అనేది ఇండియాలోని టాప్ 10 సిటీస్లో ఒకటి ఈ కరీంనగర్. ఇదే కరీంనగర్లో ఐటీ టవర్ని కూడా నిర్మించారు గత ప్రభుత్వం. ఎక్కడ? ఎల్ఎండి డ్యామ్ కింద ఉజ్వాల పార్క్ ఎదురుగుండా ఐటీ టవర్ కరీంనగర్. ఐటీ టవర్ కూడా ఉంది. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.